హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. డిఎస్సి మెగా డిఎస్సి, బంపర్ డిఎస్సి, ఆ డిఎస్సి, ఈ డిఎస్సి ఎన్ని చెప్పినా కూడా డిఎస్సి ఇప్పటి వరకు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారా? జూన్ లో ఎగ్జామ్స్ అంటున్నారు. కానీ లోకేష్ గారు వాళ్ళకి చేసిన ప్రామిస్ ఏంటి? మెగా డిఎస్సి అంటే కేవలం 16,432 జాబులేనా? ఇంకా ఎక్కువ ఉన్నాయా? ఒకసారి ఆలోచించండి. మెగా డిఎస్ ఇప్పటి వరకు 5 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. అందులో 16,000 మందికి జాబులు ఇస్తే ఏమవుతుంది? ఏమీ కాదు. అదే డిఎస్సి అనేది కొంతమంది జీవితాలను మార్చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎప్పటి నుంచో జాబ్ రాని చాలా మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. డిఎస్సి పేరుతోనే ఎంతో వయసులో ఉండే 45 ఉన్న వాళ్ళకి కూడా పాపం వాళ్ళు ఎదురు చూసి డిఎస్సి నోటిఫికేషన్ పడకపోతే వారందరికి జగన్మోహన్ రెడ్డి గారు జాబ్లు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు డిఎస్సి పరిస్థితి ఏంటంటే పోయిన సంవత్సరం జూన్ నుంచే అక్కడ మనోళ్ళు ఏమనుకున్నారంటే స్టార్ట్ అయిపోయింది, డిఎస్సి వేసేస్తారు, జూన్ నుంచే మనకి టీచర్లు వచ్చేస్తారు, కొత్త టీచర్లు అనుకున్నారు. కానీ ఈ సంవత్సరం జూన్ నుంచి అయినా అయిద్దంటే, ఈ 25 అకాడమిక్ ఇయర్ లో అయిద్దంటే ఇప్పుడు కూడా కాదు. ఎందుకంటే జూన్ లో ఎలక్షన్స్, మళ్ళీ రిజల్ట్స్ రావాలి, దానికి జాబ్ ప్లేస్మెంట్స్ ఇవ్వాలి. దీని అందరికి నెక్స్ట్ ఇయర్ 2026 జూన్ లోనే అవుతుంది, లేదంటే మధ్యలోనే అవుతుంది. కానీ ఈ లోపు స్కూల్స్ స్టార్ట్ అయిపోతే కార్పొరేట్ స్కూల్స్ లో పిల్లలు జాయిన్ అయిపోతారు, టీచర్లు ఏమి స్కూళ్లలో ఉండి ఇంత వేకెన్సీస్ ఉండి కూడా డిఎస్సిని ఇంత లేట్ చేస్తుంది గవర్నమెంట్. పైగా ద గ్రేట్ చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం చేసినటువంటి డిఎస్సికే ఇప్పటిదాకా దిక్కు లేదంటే సాధారణంగా సూపర్ 6 పరిస్థితి, వాటి గురించి ఇంకా అడిగే అవసరమే లేదు. సో ఈ విషయాన్నే ఒక మహిళ డిఎస్సి అభ్యర్థి ఆవిడ మాట్లాడటం జరిగింది. తనకు జరిగిన బాధని, తన లాజిక్ ని రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో డిఎస్సి అభ్యర్థులు చేయబోయే విధ్వంసాన్ని ఆవిడ తన మాటల్లో చెప్పడం జరుగుతుంది. ఒకసారి వినండి. ఇంకో సంవత్సరంలో స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి కదండి. మరి స్థానిక సంస్థల్లో మరి మా ఓట్లు మేము వేయవసరం లేదా? ఎంతమంది వేస్తారండి? మీరు డిఎస్సి పెట్టేస్తే 16,000 మందే కదా. మరి మిగిలిన 5 లక్షల మంది అప్లికేషన్స్ పెట్టినవి 5 లక్షలు ఇంటూ 4, కనీసం ఒక ఇంటికి నలుగురైనా ఉంటారు కదా. 5 లక్షలు ఇంటూ 4 ఎంతమంది అంటే 20 లక్షలు. 20 లక్షలు ఇంటూ ఒక వైఫ్ అండ్ హస్బెండ్, ఇటుపక్క నలుగురు ఉంటారు, అటుపక్క నలుగురు ఉంటారు. ఇద్దరు అమ్మా నాన్న ఉంటారు, ఆవిడ అమ్మా నాన్న ఉంటారు, వాళ్ళకి తోబుట్టువులు ఉంటారు, వీళ్ళకి తోబుట్టువులు ఉంటారు. మరి అవన్నీ చూసుకుంటే ఎన్ని లక్షల ఓట్లు అండి? కనీసం 50 లక్షల ఓట్లు అవుతున్నాయి సార్. మరి 16,000 ఓట్లే ముఖ్యమండి, 50 లక్షల ఓట్లు ముఖ్యమండి? అలా చూసుకున్నా కానీ మరి ఎందుకు మాతో ఆడుకుంటున్నారు? అందరూ కార్పొరేట్ విద్యా సంస్థలకు మేలు చేయడానికి చేస్తున్నారండి. ఎందుకంటే మేలో ఎగ్జామ్స్ పెట్టేస్తున్నారు, ఇప్పుడు జూన్లో ఎగ్జామ్స్ పెట్టేస్తారు, అయిపోయిన తర్వాత మళ్ళీ కార్పొరేట్ స్కూల్స్ స్టార్ట్ అయిపోతాయి కదండి. వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చేస్తున్నట్టు అనిపిస్తుందండి. డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన కూడా మరి మా గురించి మాట్లాడాలి కదా, స్టాండ్ తీసుకోవాలి కదండి. ఎవరండి మా తరపున పోరాడేది? విన్నారు కదా, ఆవిడ క్లియర్ గా చెప్తుంది. గత ఎన్నికల్లో 50 లక్షల వరకు మా ఓట్లు దండుకున్నారు డిఎస్సి వేస్తామని చెప్పి, మెగా డిఎస్సి అని చెప్పి. కార్పొరేట్ స్కూల్ కోసం అంటే నారాయణ, శ్రీ చైతన్య వీళ్ళందరి వాళ్ళే కదా స్కూల్స్, నారాయణ గారియే కదా. సో వాళ్ళ కోసం ఏం చేస్తారంటే వాళ్ళ డిమాండ్లకు తగ్గట్టుగా వీళ్ళ అభ్యర్థుల్ని పట్టించుకోకుండా అటు డిప్యూటీ సీఎం కావచ్చు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, డిఎస్సిని జాప్యం చేస్తూ ఉన్నారు. తద్వారా ఎంతమంది మోసపోతున్నారు అనేది ఆవిడ క్లియర్ గా చెప్తుంది. అందులో ఆవిడ చెప్పిన కొన్ని లెక్కలు కూడా చాలా వాస్తవంగా ఉన్నాయి. ఇప్పుడు 50 లక్షల మంది పెట్టారు, మీరు 16,000 మందికి ఇస్తూ ఉన్నారు. ఇంకా 50 లక్షల మంది మీకు అవసరం లేదా? 50 లక్షల మందికి అటు ఫ్యామిలీ ఇటు ఫ్యామిలీ చూసుకుంటే ఒక కుటుంబంలో 4 ఉంటారు, ఒక తండ్రి 2 పిల్లలు 4 ఉంటారు. ఆ 4కి పోసుకుంటే 50 లక్షలు అంటే 2 లక్షల మంది ఓట్లు అవసరం లేదా? అలాగే మా అమ్మ నాన్నలు, వాళ్ళ అమ్మ నాన్నలు చూసుకుంటే వాళ్ళక 5 ఉంటారు, మళ్ళీ వాళ్ళ అవసరం లేదా? మా అన్నలు మా తమ్ముళ్ళు కలిపితే మొత్తం 50 లక్షల ఓట్లు మీకు అవసరం లేదా అని లెక్కలు చెప్తుంది ఆవిడ. మరి ఈ 50 లక్షల ఓట్లు నిజంగానే కూటమికి అవసరం లేదేమో, ఎందుకంటే ఈవీఎంలు ఉంటాయి కదా, అర్థం చేసుకోమన్నా కూడా. సో ఈ మహిళ వేదన నాకు అర్థమైంది. కానీ డిప్యూటీ సీఎం గారికి, చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు అర్థం అవ్వాలి? దేవుడికే తెలియాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. వాళ్ళు ఏదో హెలికాప్టర్లు కొనుక్కునే విషయంలో బిజీగా ఉన్నారమ్మా, మీరు డిస్టర్బ్ చేయకండి దయచేసి. అర్థమైందా? రైతుల గురించి కానీ, సామాజికంగా ఉన్నటువంటి వాళ్ళు ప్రామిస్ చేసిన పథకాలు కానీ వాళ్ళు ఇవ్వడానికి వాళ్ళ దగ్గర రూపాయి డబ్బులు లేవు, అడుక్కు తింటున్నారు. ఎవరిని అడిగిన అప్పులు ఇవ్వట్లేదు. కానీ 1,75,000 కోట్లు అప్పు చేస్తారు, అప్పులు ఇవ్వట్లేదు అని చెప్తూ ఉంటారు. ఇలా వెళ్తూనే ఉంటాయి సోది. డిఎస్సి కూడా 25,000 30,000 అన్నారు, చివరికి 16,000కి తీసుకొచ్చిన మీరు నోరు మూసుకొని కూర్చున్నారు. అందులో 7,000 జాబులు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తానన్నవే, వీళ్ళు వచ్చి ఇచ్చిందండి ఇంకొక 8,000 కలిపారు అంతే. ఇది మెగా డిఎస్సి అయిపోయింది. అది మీకు అర్థం కావట్లేదు. సర్లే కానివ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. పాపం డిఎస్సి అభ్యర్థులపైన మీ అభిప్రాయం ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.